హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, నేనైతే ఎవ్రీడే నా సబ్స్క్రైబర్స్ కోసం రీడీమ్ కోడ్ అయితే పెట్టాను కదా, అది చాలామంది క్లెయిమ్ చేసుకున్నారు. అసలు విషయం ఏంటంటే, ఆ క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు కామెంట్లో నేను క్లెయిమ్ చేసుకున్నాను, నాకు ఇది వచ్చింది అని కామెంట్లో మెసేజ్ అయితే చేయట్లేదు. సో దానివల్ల ఎవరు తీసుకున్నారో ఏంటో అన్నది మాకైతే తెలియట్లేదు. సో కాబట్టి ఎవరు కూడా రీడీమ్ కోడ్ పెట్టినప్పుడు క్లెయిమ్ చేసుకున్నట్లయితే వెంటనే మీరు కామెంట్ రూపంలో థ్యాంక్ యూ బ్రో అని కానీ, లేదంటే నాకు వచ్చింది, ఇది జెన్యూన్ అని మీరు కామెంట్లో మీరు మెన్షన్ చేస్తే ఇంకా మన ఛానల్ని చూసే వాళ్ళు కూడా అట్రాక్టివ్ అయ్యి వాళ్ళు కూడా మనల్ని ఫాలో చేసి వాళ్ళు కూడా రీడీమ్ కోడ్ పొందే అవకాశాలు ఉన్నాయి కదా. అందుకనేసి దయచేసి ఫ్రెండ్స్, ఎవరైనా రీడీమ్ కోడ్ పెట్టినప్పుడు క్లెయిమ్ చేసుకున్నట్లయితే నేను క్లెయిమ్ చేసుకున్నాను అనేసి ఒక మెసేజ్ చేయండి. తప్పేముంది, అంటే ఇది జెన్యూన్ అని తెలుస్తుంది కదా అందరికీ, అదనమాట. సో ఫ్రెండ్స్, ఎవరైనా కలెక్ట్ చేసుకుంటే ఇప్పటి నుండి ఎవరు కలెక్ట్ చేసుకున్నా కూడా థ్యాంక్ యూ బ్రో, నేను క్లెయిమ్ చేసుకున్నాను అనేసి ఒక మెసేజ్ చేయండి చాలు. నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది కదా, అదనమాట. అందుకనేసే ఎవరు ఇది క్లెయిమ్ చేసుకున్నా కూడా మెసేజ్ అయితే చేయండి తప్పకుండా, అదనమాట. ఇంకో విషయం ఏంటంటే, సో ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇంకొంతమంది సబ్స్క్రైబర్ నాకు అవసరం. అంటే మ్యాక్సిమము ఎంతమంది ఎక్కువైతే అంత బాగుంటుంది. నేను కూడా ఎక్కువ అమౌంట్ని నేనైతే రీడీమ్ కోడ్ అనేది పెడతాను. మరి ఈ 50 రూపీస్కి 100 రూపీస్కి 500 రూపీస్కి రీడీమ్ కోడ్లు అంటే నాకు కూడా పెట్టి చిరాగ్గా ఉంది. సో ఫ్రెండ్స్, మనకెంత ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు అయితే మనం అంత ఎక్కువ అమౌంట్ రీడీమ్ కోడ్ పెట్టడానికి కూడా బాగుంటుంది, అదనమాట. కానీ ఎవరు కూడా అసలు సబ్స్క్రైబర్స్ని యాడ్ చేయట్లేదు. సో ఫ్రెండ్స్, అలా చేయకండి. మీరైతే మీతో పాటు ఇంకా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా రిఫర్ చేయండి. తప్పేముంది, వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు కదా. అలాగే ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళకి రిఫర్ చేయడం వల్ల మనకే లాస్ కదా అని అనుకుంటారు, కానీ మీకు లాస్ అయితే ఏముండదు. మ్యాక్సిమం రీడీమ్ కోడు ఇప్పుడు ప్రజెంట్ పెట్టిన రీడీమ్ కోడు 300, 350, 500 లోపే పెట్టాను. సో మనకు 100 సబ్స్క్రైబర్ అయితే దాని యొక్క అమౌంట్ అనేది పెంచుతాం. ఎంత అంటే మ్యాక్సిమం ఇప్పుడు 500 లోపే ఉంది కదా, 100 మెంబర్స్ సబ్స్క్రైబర్లు అయితే ఇంకా 500 దాటిస్తాం. 500 దాటించినప్పుడు మీరు ఒక్కరోజు కదా మిస్ అవుతారు. ఎప్పుడైనా మీరు అంతమంది చూస్తుంటారు కాబట్టి ఏ రోజైనా నేను ఫస్ట్ వీడియో యూట్యూబ్లో పెట్టిన వెంటనే మీరు చూసినట్లయితే ఆ రీడీమ్ కోడ్ ఈజీగా మీరు ఎంటర్ చేసుకొని ఒకే రోజు 500కి పైగా రీడీమ్ కోడ్ సంపాదించుకుంటారు కదా. ఆ రీడీమ్ కోడ్తో మీరు కూడా రీడీమ్ చేసుకుని బెనిఫిట్ పొందుతారు కదా. అయినా ఫ్రెండ్స్, ఇంత మంచి ఆఫర్లు నేనైతే ఇస్తున్నాను. మ్యాక్సిమం నాకు తెలిసి అయితే ఫ్రీ ఫైర్ వాడు కూడా ఇవ్వడేమో. అలాంటిది నేను ఇస్తున్నప్పుడు నాకు కొంచెం సపోర్ట్ చేయండి బ్రో. నాకు ఫాలోవర్స్ ఎక్కువ అయితే బాగుంటుంది కదా, నా ఛానల్కి కూడా మంచి పేరు వస్తుంది, ఇంకా జెన్యూన్ అనేసి అందరు నమ్ముతారు, అదనమాట. అందుకనేసి ఫ్రెండ్స్, ఎంత ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు అయితే అమౌంట్ అయితే అంత పెంచుతాను. ఇది మాత్రం నిజం, వాస్తవం. ఇప్పుడు ప్రజెంట్ నేను పెడుతున్న రీడీమ్ కోడ్ ఎంత వాస్తవమో, ఇంకా తర్వాత సబ్స్క్రైబర్లు పెరిగినప్పుడు కూడా నేను అమౌంట్ పెంచుతాను అనేది కూడా అంతే వాస్తవం అన్నమాట. సో ఫ్రెండ్స్, మీరైతే మీ ఫ్రెండ్స్కి చెప్పి
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నట్లయితే నేను అమౌంట్ పెంచే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎక్కువ ఉన్నాయి కాదు, నేను ఖచ్చితంగా పెంచుతాను. మినిమం 100 మెంబర్స్ సబ్స్క్రైబర్లు అయితే ఖచ్చితంగా 500కి దాటి రీడింగ్ కోర్స్ అనేది పెడతాను. ఇంకా అసలు ప్రాబ్లం ఏంటంటే నిన్న ఓ కామెంట్ చదివాను. కామెంట్ చేశారు, ఏమని కామెంట్ చేశారంటే ఒక అబ్బాయి ఏమని పెట్టారంటే ఆల్రెడీ రెడీమేడ్ అని ఇస్తుంది బ్రో అనేసి అన్నారు. అది వచ్చింది ప్రాబ్లం. దేనికంటే ఎవరైతే రీడీమ్ చేసుకున్నారో వాళ్ళైతే దాంట్లో మెసేజ్ రాస్తే పలానా వాళ్ళకి వెళ్ళింది ఇంకెందుకు మళ్ళీ అనేసి వాళ్ళు కూడా కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు కదా. అదే ఎవరు పెట్టలేదనుకో ఇంకా అది ఫేక్ అన్నట్టు వాళ్ళకి ఇదంతా ఉత్తి మాటలే, వీళ్ళు ఎక్కడ పెడుతున్నారు, వీడు అసలు పెట్టట్లేదు, ఏదో సోదిగా ఏదో చిన్న వీడియోస్ అలా వ్యూస్ కోసం అలా చేసుకుంటున్నారు అనేసి అనుకుంటారు. సో ఫ్రెండ్స్, రీడింగ్ చేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా పెట్టండి. మీకు వచ్చినందుకు ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి వచ్చింది నిజంగానా బ్రో, నిజంగా నీకు వచ్చిందా అనేసి అడుగుతారు. నువ్వు రిప్లై ఇచ్చేయి, వచ్చింది బ్రో, ఇది జెన్యూన్ ఛానల్ అని ఇస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా, మీరు నాకు సపోర్ట్ చేసినట్టు అవుతారు అదనమాట. నేను కూడా మీ దగ్గర నుండి నేనేం ఆశించట్లేదు కదా, ఒకటే అదనమాట. మీరు రీడింగ్ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ రూపంలో ఒక మెసేజ్ చేయండి బ్రో, అంతే. ఓకేనా? ఓకే బ్రో, ఇంకేంటి, ఇంకా చెప్పాల్సిందంటే ఏం లేదు. సో నాకు సబ్స్క్రైబర్లు అయితే పెంచండి బ్రో. మ్యాక్సిమం 100 అనే కాదు, ఇంకా 100కి పైన ఇంకా 200 300 అలా వెళ్ళినట్లయితే నేను రీడింగ్ కోడ్ రేట్ అనేది పెంచుతా. 100 వెళ్ళిన తర్వాత 500 దాటిందంటే 200 వెళ్ళిందంటే 1000 అలాగా బ్రో. ఇంకో విషయం ఏంటంటే మీకు అమౌంట్ ఎక్కువ ఉందా, మీరు రిచ్ మ్యానా అనేసి అనుకుంటారు. కాకపోతే అలాంటిది ఏం కాదు, నేను పూర్ మ్యానే, అంటే నేను పేదవాడినే. కానీ ఇదంతా ఎందుకు పెడుతున్నాను అనేసి అనుకుంటే నాకేం పిచ్చేకి పెట్టట్లేదు. సో ఫ్రెండ్స్, నాకంటూ ఒక బెనిఫిట్ ఉంటుంది, ఆ బెనిఫిట్ ద్వారా నేనైతే పెడుతున్నాను. ఆ బెనిఫిట్ మీరు కూడా రీచ్ అవ్వాలి అనుకుంటే అది కరెక్టే. కాకపోతే దీంట్లో చాలా చీటింగ్స్ ఉంటాయి. నేను ఎలాగో సక్సెస్ అయిపోయాను, సో మీకైతే అది చీటింగ్ ఉంటుంది అనమాట. అందుకనేసి ఆ చీటింగ్ నుండి బయటపడాలంటే ఇంకా డబ్బులన్నీ వేస్టే. ఇంకా మొన్న బండిల్స్ ఇచ్చింది కదా, సమురై బండల్, దాంట్లో చూడు 500 స్పిన్ చేస్తే ఎక్సైటింగ్ గిఫ్ట్ వస్తుంది అనేసి అన్నారు, అనేసి పెట్టారు. కానీ ఎక్సైట్మెంట్ గిఫ్ట్ అంటే ఏదంటే ఆ సమురై బండలు ఇవ్వలేదు. అలాగే అన్నమాట, దీంట్లో కూడా నేను చేసే దాంట్లో కూడా కొన్ని చీటింగ్స్ అలా మోసాలు ఉంటాయి. కాబట్టి అలాంటి వాటిలో మీరు చేయకపోవడమే మంచిది. సో నేను ఫ్రీగా ఇస్తున్నాను కాబట్టి మీరు ఫ్రీగా క్లెయిమ్ చేసుకోండి చాలు, అంతే. అదనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ. మరి అయితే అందరికి కూడా ఈ విషయాన్ని అందించండి. మీరు సబ్స్క్రైబర్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత 100 సబ్స్క్రైబర్ 200 అలా పెంచుకుంటూ పోతే ఇంకా దాని తర్వాత అయితే ఇంకా ఒకటే ఉంటుంది, ఇంకా టోర్నమెంటే ఉంటుంది. మేము ఒక రూమ్ ఐడి క్రియేట్ చేస్తాం. రూమ్ ఐడి క్రియేట్ చేసిన తర్వాత అందులో గేమ్ ఆడతారు. ఆడేసిన తర్వాత 1vs1 ఆడాలి. 1vs1 బెర్ముడా ఆడాలి. అన్ని స్కిల్స్ అన్నీ ఉంటాయి. సో ఎవరి టాలెంట్ ఎంత ఉందో వాళ్ళు చూపించుకోవాలి. అలాంటిది వాళ్ళు రూపాయి కట్టనక్కర్లేదు. సో ప్రైజ్ మనీ వచ్చేసి మ్యాక్సిమం మా సబ్స్క్రైబర్ 500 దాటితే, మాత్రం ఖచ్చితంగా నేను వాళ్ళ గురించి ఒక టోర్నమెంట్ క్రియేట్ చేసి
ప్రతి వీక్ ఒక టోర్నమెంట్ క్రియేట్ చేసి 10,000 ప్రైజ్ మనీ అయితే ఉంటుందన్నమాట విన్నర్కి. సోలో వర్సెస్ సోలో. చూడండి ఫ్రెండ్, ఎంత చక్కటి ఇది అవకాశం ఇస్తున్నాను, ఎంత మంచిగా ఉంది. సో ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, తప్పేముంది. మీరు అనవసరంగా ఏదో యూట్యూబ్లో చూసుకునే కన్నా ఇలాంటివి చూసుకుంటే మీ గేమ్ టాలెంట్ చూపించవచ్చు. దాని తర్వాత ఇంకా మీరు బాగా ఆడొచ్చు, ఇంకా మనీ కూడా సంపాదించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, రీడీమ్ కోడే కాదు, ప్రైజ్ మనీ అయితే మీరు రీడీమ్ కోడ్ పంపాలన్నా రీడీమ్ కోడ్ పంపగలం, కానీ ఆ రీడీమ్ కోడ్ నుండి మీరు అమౌంట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మీకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకనేసి మీకు ప్రైజ్ మనీ ఎవరైతే ఫోన్పే, గూగుల్ పే, ఇంకా థర్డ్ పార్టీ యాప్స్ ఉందో అలాంటి యాప్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. సో నేనైతే దాని ద్వారా మీకు అమౌంట్ పంపే అవకాశాలు అయితే నేను తీసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఫేక్ అని అనుకోవద్దు. ఇప్పుడు ఇస్తున్నది ఎంత నిజమో తర్వాత కూడా అంతే నిజం. సో మిస్ అవ్వద్దు. అందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.